Hello friends, welcome to Natty and Fit, and you're listening to Fitness Enthusiast Avinash. సో నేను ఇప్పుడు తిప్పింది నా కీ చైన్ అనమాట బైక్ది. సో అది వన్ ఆఫ్ మై సిగ్నేచర్ మూవ్. సో అలవాటు అయిపోయింది అలాగా చేసి నార్మల్గా ఈ కీ చైన్ అలాగా 3 సార్లు అటు తిప్పి ఇటు తిప్పి ఇలా బ్యాక్ సైడ్ నుంచి పట్టుకోవటం. సో ప్రాక్టీస్ చేసి నాకు అలవాటు అయిపోయింది. సో ఈ వీడియో ఏంటంటే, ఈ వీడియోలో మనం ఫిట్నెస్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో సాధారణంగా ఫిట్నెస్ కంటూ కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి బాడీని ఫిట్గా మెయింటైన్ చేయడానికి. సో నేచురల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఏమేం ఫండమెంటల్స్ ఫాలో అవ్వాలి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరు బయట ఏ గేమ్ అన్నా చూసుకుంటే ఆ గేమ్ ఆటకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. మనకి యూజువల్గా తెలిసిందే కదా, ఎనీ స్పోర్ట్, ఏ స్పోర్ట్ అయినా దానికంటూ కొన్ని ఒక ఆడే పద్ధతి, ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి బేసిక్. సో ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనం ఫాలో అవ్వాల్సి. సో అవేంటన్నది నేను ఈరోజు డిస్కస్ చేస్తాను అన్నమాట. సో జనరల్గా మీకు యూజువల్గా కొన్ని తెలిసే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఏమన్నా తెలియకపోతే ఇది యాక్చువల్లీ నేను కొన్ని ఫిల్టర్ చేసి నా అంతటి నేను సెట్ చేసుకున్నవి. మీకు తెలుసు అనుకుంటే కనుక వెల్ అండ్ ఫైన్, తెలియదు అనుకుంటే వినేసేయండి. న్యాచురల్ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి. సో మనం ఫండమెంటల్ నెంబర్ 1కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, చిన్న డిస్టర్బెన్స్ వల్ల మనం వీడియో అనేది టెర్రస్ మీద కాకుండా సో ఇంట్లోనే షూట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ ఫిట్నెస్ ఫండమెంటల్ చూసేద్దాం. ఫస్ట్ ఫిట్నెస్ ఫండమెంటల్ వచ్చేసి యు కాంట్ బీ ఫిట్ ఫర్ ఎవర్. ఎస్ ఫ్రెండ్స్, సో ఫిట్నెస్ ఫాలో అయ్యే ఎవరైనా సరే తన మదిలో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఫండమెంటల్, అంటే గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఫండమెంటల్ ఏంటంటే ఫిట్నెస్. అండ్ ఫిట్నెస్ ఎప్పుడూ ఫిట్గా ఉండటం కుదరదు. సో 24/7 365 డేస్ ఫిట్నెస్ అనేది కాన్స్టెంట్గా ఎవరు మెయింటైన్ చేయలేరు. ఒకే రకమైన ఫిట్నెస్ ఎవరు మెయింటైన్ చేయలేరు. సో ఫిట్నెస్ అనేది అప్పుడప్పుడు మధ్యలో డ్రాప్ అవుతూ ఉంటుంది. సో ఫిట్నెస్ ఈజ్ లైక్ ఎ లైఫ్ లైన్. అది పల్సోమీటర్లో పల్స్ లాంటిది అనమాట. సో మీకు తెలుసు కదా, ఒక మనిషిని ఐసీయూలో పెట్టారనుకోండి, వాళ్ళ హార్ట్ రేట్ చెక్ చేయడానికి కార్డియోగ్రామ్ అని ఒక యూజ్ చేస్తారనమాట. అది ఎప్పుడు కిందకి పైకి వెళ్తూ ఉంటుంది ఆ గ్రాఫ్ అనేది. సపోజ్ ఇది కాన్స్టెంట్ అయిపోయింది అనుకోండి, ఆ మనిషికి ప్రాణం లేదండి. సో ఫిట్నెస్ కూడా అలాంటిది అనమాట. కానీ అదేంట్రా నువ్వు లాస్ట్ వీడియోలో ఫిట్నెస్ అనేది ఇట్ ఈస్ ఎ జర్నీ, దానికి కామర్సే తప్ప ఫుల్ స్టాప్స్ ఉండవు అని చెప్పి మరి ఇప్పుడేంటి ఎలా చెప్తున్నావు అంటే, ఎస్ అది నిజమే. సో ఫిట్నెస్ అనేది ఒక జర్నీ లాంటిది, ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఫాలో అవ్వాల్సింది. సో ఆ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది దేర్ ఆన్ డెసిజన్ అన్నమాట. ఎలా వెళ్తుంది ఏంటి, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ ఎక్కడి వరకు రీచ్ అవ్వగలరు ఏంటి అని చెప్పి. కానీ అందరూ మధ్యలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరూ కలకాలం ఫిట్గా ఉండలేరు. కొంత టైం వరకు మాత్రమే ఎవరైనా సరే ఫిట్గా ఉండగలరు, ఒకలాంటి ఫిట్నెస్ని మెయింటైన్ చేయగలరు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, యు కాంట్ బీ ఫిట్ ఫర్ ఎవర్. ఇది ఖచ్చితంగా ఫిట్నెస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు, యాథ్లీట్స్ కానీ, జిమ్ పర్సన్స్ కానీ, ఇంకా ఎవరైనా సరే మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, సో కలకాలం ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయటం కుదరదు. అది కుదరని పని. 365 డేస్ ఒకే రకంగా ఉండటం, ఒకే లెవెల్లో ఫిట్నెస్ మెయింటైన్ చేయటం ఎవ్వరి వల్ల కాని పని.
ఎక్కడో ఒక చోట మన యొక్క ఫిట్నెస్ అనేది డ్రాప్ అవుతుంది, ఆ లెవెల్ అనేది తగ్గిద్ది, మళ్ళీ ఆ పీక్లోకి వెళ్తుంది, మళ్ళీ డ్రాప్ అవుతుంది ఎంతో కొంత. అంతకు మించి అవ్వచ్చు, కొంచెం అసలు అవ్వకపోవచ్చు. సో ఇంకా ఫిట్నెస్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళొచ్చు మనం ఉన్నదానికంటే, మళ్ళీ అక్కడి నుంచి డ్రాప్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ అంటే అది కంటిన్యూస్ కాదనమాట. సో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో. ఎలాగైతే అప్స్ అండ్ డౌన్స్ వస్తాయో ఫిట్నెస్ అనేది కూడా పెరుగుతూ తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో అది మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మన హ్యాబిట్స్ ఇవన్నీ ఆల్టర్ చేసుకుంటూ ఉండాలి. సో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ వచ్చేసి అది ఫిట్నెస్ ఫండమెంటల్ ఏంటంటే యూ కాంట్ బీ ఫిట్ ఫర్ ఎవర్. సో సెకండ్ ఫిట్నెస్ ఫండమెంటల్ వచ్చేసి టు స్టే ఫిట్ అండ్ హెల్దీ యూ హ్యావ్ టు బీ క్లోజ్ టు ద యూనివర్స్. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే యూనివర్స్కి ఎంత దగ్గరగా అయితే మనం ఉంటామో మనం అంతే హెల్దీగా ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. సో ఒక్కొక్కసారి మీరు ఎప్పుడన్నా గమనిస్తే బయట క్లైమేట్ మారటం వల్ల కూడా మన మూడ్ ఇంకా మన యొక్క ఫీలింగ్స్లో చేంజెస్ వస్తాయి. దాన్ని గమనించారా? ఎస్పెషల్లీ వర్షాకాలంలో బయట టెంపరేచర్ అంటే ఎండ తగ్గిపోయి వర్షం పడే ముందల వచ్చే గాలికి కానీ ఆ క్లైమేట్ వాతావరణం మారటం వల్ల ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి మన మూడ్ మారిపోద్ది. సో నేచర్ అనేది మనం ఎస్పెషల్లీ మనం వచ్చిందే నేచర్ నుంచి. వీఆర్ మేడప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. సో ఎయిర్, ఎర్త్, వాటర్, సన్లైట్ అండ్ స్పేస్. సో ధర్తి, జల్, అగ్ని, వాయు, ఆకాష్. సో ఈ 5 ఎలిమెంట్స్ ద్వారా మనం తయారు చేయబడ్డాం కాబట్టి సో మనం నేచర్కి, యూనివర్స్కి ఎంతైతే దగ్గరగా ఉంటామో అంతే ఆరోగ్యంగా, అంతే సంతోషంగా, అంతే హ్యాపీగా ఉంటాం. సో ఈ పాయింట్ అనేది కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టుకొని నడవలసిన అదొక ఫండమెంటల్ ఖచ్చితంగా. సో నేచర్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. మన హ్యాబిట్స్ మన చుట్టుపక్కల ఉండే వాతావరణం, క్లైమేట్, టెంపరేచర్ బట్టి కూడా మన హెల్త్, ఫిట్నెస్ అనేవి డిటర్మైన్ అవుతాయి. సో యూజువల్ క్లైమేట్కి మన బాడీ అలవాటు పడి ఉంటుంది కాబట్టి అది పెద్ద కన్సిడరేషన్లోకి అంటే అంత నోటీస్ చేయకపోయినా జనాలు అది కూడా ఎంతో ఇంపాక్ట్ కలిగి ఉంటుంది. మీరు యూజువల్గా చూసుకుంటే జపనీస్ పీపుల్ ఆర్ వెరీ హెల్దీ అని చెప్పి ఒక బుక్ కూడా ఇకిగై అనే బుక్లో ఆ లైఫ్ స్టైల్ ఫండమెంటల్స్ వాళ్ళు ఎలాగ మెయింటైన్ చేస్తారు వాళ్ళ లైఫ్ స్టైల్ని అని చెప్పి రాసి ఉంది. మీరు ఒకసారి చదవండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే. సో వాళ్ళ 80 years 90 years బ్రతకడానికి కారణం ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న క్లైమేట్ కూడా వాళ్ళు అంత అందంగా, అంత ఇదిగా తీర్చిదిద్దుకున్నారు. ఎస్పెషల్లీ ఫారెన్ కంట్రీస్లో చూస్తే నేచర్ ప్రొటెక్షన్కి వాళ్ళు చాలా వాల్యూ ఇస్తారు. వాళ్ళ చుట్టూ గ్రీనరీ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఎలా ఉంటాయంటే పోర్షన్ కంట్రోల్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో మీల్స్ తినేటప్పుడు చిన్న చిన్న మీల్స్గా తింటాం, గ్రీన్ ఐటమ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయటం. సో వాళ్ళు మనలాగా ఓవర్ కుక్డ్ ఐటమ్స్ కూడా తినరు. ఐదర్ హాఫ్ కుక్డ్ ఆర్ బాయిల్డ్ ఐటమ్స్ ఎక్కువ తింటూ ఉంటారు, గ్రీన్ ఐటమ్స్. సో అదే మీరు యూఎస్ వైపు చూస్తే వాళ్ళు ఎంత గ్రీన్ ఐటమ్స్ తింటారో అంతకంటే జంక్ ఫుడ్ కూడా తినేవాళ్ళు ఉన్నారు. సో ఎక్కువగా షుగర్కి వీటికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళలో యూఎస్ సిటిజన్స్ అనేవాళ్ళు చాలా ఫార్మోస్ట్ ఉన్నట్టు మన సెన్సెక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ తెలిస్తే షుగరీ ఐటమ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళు యూఎస్ ది ఫస్ట్ వస్తుందని కూడా వింటాం. సో అలాగే జాపనీస్ కూడా ది హెల్దియెస్ట్ పీపుల్ పాపులేషన్ ఉన్న వాళ్ళు జపాన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వస్తుందని కూడా చాలా స్టడీస్లో చెప్పారనమాట. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కారణం వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ఇంకా ఎక్సర్సైజ్ ఒకటి అది సరిపోదు, వాళ్ళ క్లైమేట్ కూడా వాళ్ళ సపోర్ట్ చేసేటట్టు ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకున్నారన్నమాట.
సో మనం ఉంటున్న వాతావరణం కూడా మన యొక్క లైఫ్ స్టైల్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రీజన్. సో నెక్స్ట్ ఫండమెంటల్, ద థర్డ్ ఫండమెంటల్ వచ్చేసి, సో మనం థర్డ్ ఫండమెంటల్కి వచ్చేసాం. సో థర్డ్ ఫిట్నెస్ ఫండమెంటల్ ఏంటంటే స్టెప్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హోమ్. సో ఫిట్నెస్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఏంటంటే హోమ్ వర్కౌట్స్, హోమ్ వీడియోస్, ఇంట్లో చూసి ఏదో నేర్చేసుకున్నాం అంటారు. ఇంట్లో కూర్చోవడం వల్ల మీకు ఏమీ రాదు. నేను చేసేది ఇంట్లోనే కదా వీడియోస్ అని మీరు అనొచ్చు. ఓకే, అంటే అంటే మరి అసలు బెనిఫిట్ లేకుండా ఉండడం కాదు. సో ఇంట్లోనే కూర్చోవడం వల్ల మన ఫిట్నెస్ అనేది ఒక లెవెల్లోనే ఉంటుంది. దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనం స్టెప్ అవుట్ చేయాలి. సో ఎక్సర్సైజ్ అనేది ఓపెన్ ఏరియాలో చేయాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మన బాడీ అనేది న్యాచురల్ సన్లైట్కి కానీ, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి కానీ, మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అయ్యేది అందుకే. సో మన చుట్టూ ఉన్న వాతావరణానికి మన బాడీ అనేది అడాప్ట్ అయ్యింది. సో మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ కండిషన్స్ సర్వైవ్ అయ్యి ఇంకా హెల్దీగా తయారవడానికి ఇంకా స్ట్రెస్ మనం క్రియేట్ చేస్తున్నాం హెల్దీ వేలో. సో మనం బయటికి వచ్చి ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయడం అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకున్న ఖచ్చితంగా ఇంట్లో క్లోజ్డ్ ఏరియాలో చేయడం కంటే కూడా, సో ఇంట్లో చేసుకుంటే బెనిఫిట్స్ ఉండవని కాదు, ఇంట్లో చేసుకున్నా కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఎక్సర్సైజ్ వల్ల. కాకపోతే ఓపెన్ ఏరియా, సో ఓపెన్ ఎయిర్ కానీ సన్లైట్ కానీ తగిలే చోట, సో ఓపెన్ ఏరియాలో చేస్తే మీకు ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. న్యాచురల్గా మన బాడీ అనేది క్లైమేట్కి, అవుటర్ కండిషన్స్కి అడాప్ట్ అయ్యి, సో ఎంత ఫిజికల్ స్ట్రెస్నైనా తట్టుకునేటట్టు స్ట్రాంగ్గా తయారైంది. సో ఇది థర్డ్ ఫిట్నెస్ ఫండమెంటల్ అన్నమాట, స్టెప్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హోమ్. సో ఎవరు కూడా ఫిట్నెస్ చక్కగా మెయింటైన్ చేయాలనుకుంటే ఇంట్లోనే ఉంటే కుదరదు ఫ్రెండ్స్, బయటికి వచ్చి ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా. అంటే మీరు ఖచ్చితంగా ఒక మంచి గ్రౌండ్కి కానీ అలా వెళ్ళి నేర్చుకుంటే మీ ఫిట్నెస్, అంటే మీ మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది బయటికి వెళ్ళడం వల్ల. సో పిల్లలు కానీ, అసలు ఈ మధ్య పిల్లలకి అయితే అసలు యాక్టివిటీ ఉండట్లేదు. ఈ మధ్య ఈ మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ వచ్చేసి చిన్న వయసులోనే వాళ్ళకి కోడింగ్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. అసలు ఓకే, వెల్ అండ్ ఫైన్, అంటే జనరేషన్స్ అవన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి. సో చిన్న వయసులోనే నేర్చుకుంటే వాళ్ళు తొందరగా క్యాపబుల్ అవుతారు, అదే తొందరగా సెట్ అవుతారు కాబట్టి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అలా తయారైంది. కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా వరకు రెడ్యూస్ అయిపోయింది ఈ కాలం పిల్లలకు కానీ, ఈ వయసు యంగ్స్టర్స్ కానీ. గ్రౌండ్లో కనిపించే వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళకి ఇంట్లో అంటే స్కూల్లో కూడా కరికులర్ యాక్టివిటీస్ సరిగ్గా జరగని సిచ్యువేషన్ ఇప్పుడు. ఓన్లీ బ్యాగ్స్, బుక్స్ తప్పితే ఏ గేమ్స్ కూడా సరిగ్గా వాళ్ళు తీసుకునే, అంటే ఆడే పరిస్థితులు, సిచ్యువేషన్స్ లేవు. సో వాళ్ళ హెల్త్ పరంగా కూడా అది ఎంత రిలాక్సేషన్ ఇస్తుంది, బాడీ మైండ్కి ఎంత యాక్టివ్నెస్ ఇస్తుంది అనే ఇంపార్టెన్స్ని జనాలు ఈ రోజుల్లో మర్చిపోయారు లిటరల్లీ చెప్పాలంటే. సో బయటికి వచ్చి ఆడుకోవటం లేదా బయటికి వచ్చి ఎక్సర్సైజ్ చేయటం ఓపెన్ ఎయిర్ సన్లైట్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి మంచి మంచి హ్యాబిట్స్ అండ్ ఫండమెంటల్స్ మనకు ఉంటేనే మన యొక్క హెల్త్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేయగలం. సో ఇది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ న్యాచురల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్. సో నెక్స్ట్ ఫండమెంటల్ వచ్చేసి క్లోతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలా డ్రెస్ అవుతున్నాం. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఆఫీస్ నుంచి అటే వచ్చి గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నట్టు ఉంటుంది కొన్ని చోట్ల చూస్తుంటే. అస్సలు అలా చేయటం చాలా
కరెక్ట్ కాదు. కొంతమంది ఏంటంటే ఇంకా చెప్పకూడదు, నేను చూసి వంటగదిలో నుంచి వచ్చేసి వాకింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. అసలు వచ్చిన పర్పస్ ఏంటి, వేసుకున్న డ్రెస్ ఏంటి, ఏం అర్థం కాదు, ఏం సంబంధం ఉండదు దానికి. సో మనం ఒక వర్క్ కోసం వచ్చినప్పుడు దానికి తగ్గట్టు కొంచెం రెడీ అయ్యి వెళ్ళటం బెస్ట్. సో ఎక్సర్సైజ్ చేసేటానికి లేకపోతే ఏదో ఫిట్నెస్ మెయింటైన్ చేయటానికి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు డ్రెస్అప్ అయితే బాగుంటుంది. అంతేగాని ఫంక్షన్కి వెళ్తా ఇటు జిమ్ టైం అయిందని చెప్పి జిమ్కి వచ్చేసినట్టు వస్తారు కొంతమంది. జిమ్కి అనే కాదు, గ్రౌండ్కి కూడా వాకింగ్ కానీ రన్నింగ్ చేయటానికి కానీ అలాగే వస్తారు. వీళ్ళు బయట డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్లో వచ్చేసేసి జిమ్ కానీ వాకింగ్ కానీ టైం అయింది కదా అని చెప్పి అవ్వకపోతే అవ్వకపోయింది, కొన్ని ఆ పని చూసుకోవచ్చు కదా. అలా కాకుండా అటు నుంచి ఇటు వచ్చి ఎక్కడో 4 రౌండ్లు వేసి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తారు రెడీ అయిపోయి అన్నట్టు వస్తారు. సో అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సో మన క్లోతింగ్ కూడా మనం ఒక సర్టెన్ టైం తీసుకొని మన ఎక్సర్సైజ్ సెషన్కి కూడా మనకున్న టైం స్పాన్లో దానికి ఒక 2 hours 3 hours అంటే కేటాయించాలి. అప్పుడప్పుడు తిరిగిలాగా డిస్టర్బ్ అవుతుంటుంది, అవి పట్టించుకోకండి. సో అదనమాట. సో క్లోతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లోతింగ్ కూడా ఎలాంటి క్లోత్స్ వేసుకోవాలంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా లైట్గా బ్రీదబుల్గా ఉండాలి క్లోత్ అనేది. సో ఈ ట్రాక్ ప్యాంట్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ప్యాంట్ యూజ్ చేయడం కంటే కూడా షార్ట్స్ అనేది ది బెస్ట్ అనమాట ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసే వాళ్ళకి. ఇలా జాయింట్స్ అన్నీ కూడా ఫ్రీగా మూవ్ అవుతాయి. ప్యాంట్ వేసుకుంటే అలా కుదరదు. సో మనం వేసుకునే డ్రెస్ కూడా బ్రీదబుల్గా ఉండాలి. ఈ ట్రాక్ ప్యాంట్స్ అలాంటివి వాడటం కంటే కూడా షార్ట్స్ వాడటం ది బెస్ట్. ఎస్పెషల్లీ ఫిట్నెస్ క్లోతింగ్ గురించి చెప్తున్నాను నేను, ఫిట్నెస్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో. సో క్లోత్స్ అనేవి ఎప్పుడు కూడా మనం ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళకి బ్రీదబుల్గా ఉండాలి, గాలాడాలి కొంచెం, దట్టు లైట్ వెయిట్ ఉండాలి. కొంతమంది జాకెట్స్ ఇవన్నీ వేసుకుంటారు, ఫుల్ హ్యాండ్ జాకెట్స్ వస్తాయి ఫిట్నెస్ ట్రాక్వి. సో అవి కూడా కొంతమంది హెవీ నైలాన్ వాడతారు, అలాంటివి కూడా మంచిది కాదు. సో బ్రీదబుల్ ఉండాలన్నమాట క్లాత్ అనేది. సో కాటన్ టీషర్ట్ అయినా పర్లేదు, నైలాన్ టీషర్ట్స్ అయినా పర్లేదు. సో ట్రాక్ ప్యాంటు వాళ్ళు వేసుకునే వాళ్ళ ఇష్టం. మోస్ట్ ప్రాబబ్లీ షార్ట్స్ అయితే ది బెస్ట్ అనమాట. ఈ లెగ్ జాయింట్స్ అనేవి కూడా అంత ప్రాబ్లం రాకుండా ఉంటుంది, మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది పర్ఫామ్ చేసేటప్పుడు. షార్ట్స్ అనేవి కంఫర్టబుల్గా ఉంటాయి. అలా అని చెప్పి ప్యాంట్స్ వాడకూడదని కాదు అసలు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫిట్నెస్లో. సో నెక్స్ట్ ఫండమెంటల్ చూసే ముందర ఒకసారి నేను రివైవ్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఫండమెంటల్ వచ్చేసి గ్యాడ్జెట్స్ ఆర్ ఎ డిస్ట్రాక్షన్. గ్యాడ్జెట్స్ ఆర్ ఎ డిస్ట్రాక్షన్ ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ పెట్టడం జరిగిందంటే, ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది. సో గ్యాడ్జెట్ లేకుండా మనం ఎటు మూవ్ చేయలేకపోతున్నాం. సో ఖచ్చితంగా మన దగ్గర మన మొబైల్ ఉండాల్సిందే, చేతులు అది వల్లని పని. ఇప్పుడు కొత్తగా ఏంటంటే స్మార్ట్ వాచెస్ వచ్చేసాయి. నాకు వాచ్ లేదండి, స్మార్ట్ వాచ్. సో స్మార్ట్ వాచ్ వచ్చేసి దాంట్లో హెల్త్ ట్రాకర్ వచ్చేసింది. కొంతమంది స్టెప్స్ ట్రాక్ చేసుకుంటారు, హార్ట్ రేట్ ట్రాక్ చేసుకుంటారు. సో అలాగా డిఫరెంట్ టెక్నాలజీస్ అని వచ్చేసాయి. మన హెల్త్ కూడా ఎట్ ఏ టైం పెరుగుతున్న టెక్నాలజీతో పాటు మెయింటైన్ చేయడానికి. సో డే టు డే లైఫ్లో టెక్నాలజీ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది. మన లైఫ్లో ఏంటంటే టెక్నాలజీ లేకుండా మనం లిటరల్గా బతకలేమన్న స్టేజ్కి వచ్చేసాం. 2 రోజులు రీఛార్జ్ లేకపోతే ఆడు ఏమైపోతాడో నాకు తెలియదులే కానీ సో అంత ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట, ఆక్సిజన్ లాగా. సో ఇంపార్టెంట్ అయితే అయింది, కాదంటలేదు. ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కూడా మనం గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తాం. ఏది స్టెప్స్ ట్రాక్ చేసుకోవడానికి ఈ స్మార్ట్ వాచ్లో మనం ఎన్ని స్టెప్స్ చేస్తున్నాం, మన హార్ట్ రేట్ ఏంటి, మన బిఎంఐ అంతా, అవన్నీ ట్రాక్ చేసుకోవడానికి. సో నా ఒపీనియన్లో గ్యాడ్జెట్స్ అనేవి అదొక డిస్ట్రాక్షన్ అనమాట. ఒకసారి స్పోర్ట్స్ వాచ్ అంటే స్మార్ట్ వాచ్ పెట్టుకొని వాకింగ్ చేయటానికి వెళ్తే
ఆ, అసలు అంటే సెషన్ కంప్లీట్ అయిపోయే ముందు 2-3 సార్లు టైం చూసుకోవాల్సి వస్తుంది మనం. టైం ఎంత అయింది, ఇంకెంత టైం ఉంది అని చెప్పి. సో అలాగా ఆ, అసలు నాకు తెలిసి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒంటి మీద ఒక గ్యాడ్జెట్ కూడా ఉండకూడదు, మన ఫోన్ కూడా మన పాకెట్లో ఉండకూడదు అనమాట. అసలు ఈ ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళమాకండి. మీరు ఎక్సర్సైజ్ చేసే ప్లేస్, వర్కౌట్కి కానీ జిమ్కి కానీ అక్కడ క్లాక్ ఉంటే అక్కడ దాన్ని యూజ్ చేసుకోండి, లేకపోతే మీ పక్కన వాళ్ళని అడగండి. సీరియస్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు అసలు గ్యాడ్జెట్స్ ఆ సెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా యూజ్ చేయమాకండి. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఒక 1 అవర్ 2 అవర్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోద్ది, ఓ పడి చేయక్కర్లేదు. ఆ 1 అవర్ 2 అవర్ టైం అనేది ఒక ఫిట్నెస్ ఈజ్ అ టైప్ ఆఫ్ మెడిటేషన్ లాంటిది అనమాట. సో ఆ 1 అవర్స్ 2 అవర్స్ పీస్ఫుల్గా అక్కడ కూడా మీరు గ్యాడ్జెట్స్ తీసుకొని మధ్యలో టైం ఎంత అయింది, నేను ఎన్ని స్టెప్స్ వేసాను, అవన్నీ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫిట్నెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ట్రాక్ చేయడం కాదు. సో ప్రోగ్రెస్ అనేది మనం నోట్ చేసుకోవచ్చు, అది కాదని నేను అనట్లేదు. కానీ గ్యాడ్జెట్స్ అనేవి ఒక డిస్ట్రాక్షన్ లాంటివి అనమాట. సో ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. చాలామంది స్మార్ట్ వాచ్ పెట్టుకొని వెళ్తారు, లేదా ఫోన్ క్యారీ చేసుకొని వెళ్తారు. సో ఇదే సపోజ్ ఒక పుల్ డే అనుకోండి. మీకు పుల్ డే తెలుసు కదా, పుల్లప్స్ అంటే బ్యాక్కి చేస్తారనమాట. సో బ్యాక్ చేసేటప్పుడు ఇది రిస్ట్ పెయిన్ వస్తుంది మీకు వాచ్ పెట్టుకోవడం వల్ల. ఈ చిన్న మూమెంట్లో మీకు చేతికి అడ్డుపడుతూ ఉంటుంది స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే. మీకు చక్కగా టైం చూసుకోవటానికి బాగానే ఉంటుంది కదా, 1 గంట 2 గంటలు వర్కౌట్ చేసుకున్నాం అని చెప్పి స్టైల్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ వేస్ట్ అది అసలు. ఇంకోటి ఏంటంటే మొబైల్ ఫోన్ పాకెట్లో ఉంటుంది. మీరు వాకింగ్ చేసేటప్పుడు మీ పాకెట్లోనే ఉంటుంది, మీరు ఎక్సర్సైజ్ పుల్లప్స్ కొడుతున్నప్పుడు అవి చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మీ పాకెట్లోనూ. సరే తీసి కాసేపు పక్కన పెట్టారనుకోండి, సో మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ మొబైల్ మీదే ఉంటుంది మీరు వర్కౌట్ చేసుకున్నంతసేపు. అయితే అది పక్కన ఎవరన్నా పట్టుకుంటారా అని ఉంటుంది. సరే జిమ్ అంటే ఒక సేఫ్ ప్లేస్ ఉంటుంది, ఎక్కడో చోట పెట్టుకుంటారో లేకపోతే మీ పక్కన పెట్టుకుంటారు. మీరు బయటకు గ్రౌండ్కి వెళ్ళారు అనుకోండి, మీ వాటర్ బాటిల్ మీ ఫోను ఒక చోట పెట్టుకొని పక్కన ఎక్సర్సైజ్ చేసుకోండి. మీరు ఎక్సర్సైజ్ చేస్తూ మధ్యలో మీ కాన్సన్ట్రేషన్ అనేది అప్పుడప్పుడు డైవర్ట్ అవుతూ ఉంటుంది. నా ఫోన్ కరెక్ట్గా ఉందా లేదా, పెట్టిన చోటే ఉందా లేదా, ఎవరన్నా పట్టుకున్నారా, అసలు ఉందా ఆ ప్లేస్లో అని మళ్ళీ మైండ్ అక్కడికి షిఫ్ట్ అయిపోద్ది అనమాట. సో అలా కూడా జరగకుండా మనం ఎక్సర్సైజ్ చేసే 1 అవర్ 2 అవర్స్ అయినా ప్రశాంతంగా, ఎలాగో ఎక్సర్సైజ్ చేయకపోయినా ఖాళీగా కూర్చొని వచ్చి 2 గంటలు ప్రశాంతత ఏం దొరుకుతుంది. సో ఆ 2 అవర్స్ కూడా గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తే ఎలా ఫ్రెండ్స్? సో గ్యాడ్జెట్స్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్. సో ఇదంతా మీకు ఎలా చెప్పాలి, అదేంటంటే మన థింకింగ్ పవర్ని చాలా లెస్ చేసేస్తాయి అన్నమాట. సో మోస్ట్గా గ్యాడ్జెట్స్ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ స్ట్రెస్లో ఉంటారు చెప్పాలంటే. అంటే బయటికి మీకు ఆ స్ట్రెస్ కనుక్కోకపోవచ్చు, ఇంటర్నల్గా చాలా స్ట్రెస్లో ఉంటారు. సో గ్యాడ్జెట్స్ అనేవి యూజ్ చేయడం అంత మంచిది కాదు ఫిట్నెస్ పరంగా చూస్తే. సో యాక్చువల్లీ ఇప్పుడు మన డే టు డే లైఫ్ స్టైల్ దీనికి అలవాటు పడిపోయింది కాబట్టి మీరు ఏ చోటుకి వెళ్ళినా ఫోన్ తీసుకెళ్ళండి. కానీ ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ సెషన్కి అయినా సరే అవాయిడ్ చేయండి. మీ ఫోన్ కానీ వాచ్ కానీ స్మార్ట్ వాచ్ కానీ తీసుకెళ్లకుండా ఒక 1 అవర్ 2 అవర్స్ సీరియస్గా మీరు ఎక్సర్సైజ్కి కేటాయించండి. సో అలా చేసి చూడండి, మీ ఫిట్నెస్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇదొక టిప్ నా దగ్గర నుంచి తీసుకోండి. సో నెక్స్ట్ ఫండమెంటల్ వచ్చేసి కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ డూ. సో నేను ఇందాకే గ్యాడ్జెట్స్ గురించి చెప్పాను ఫిట్నెస్ ఈజ్ లైక్ ఏ మెడిటేషన్ అని చెప్పి. సో మెడిటేషన్ అంటే ధ్యాస పెట్టడం, కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో మనం వచ్చిన పర్పస్ ఏంటి, జిమ్కి కానీ గ్రౌండ్కి కానీ. సో వెళ్ళిన పర్పస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మన కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు, డైలీ అలా ఉండటం కుదరదు. సో వారంలో ఒక 7 days వర్కౌట్ చేస్తే 3 days చక్కగా వర్కౌట్ చేయలేము.
చెప్పండి, 3 days చేయగలం కదా, మన పని మనం చూసుకోగలం కదా, ఒక 3 days అయినా కుదిరింది కదా. సో అలాగా మనం వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఫిట్నెస్ బిల్డ్ చేయడానికి వచ్చినప్పుడు ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పినా పర్లేదు, కానీ మళ్ళీ గెట్ బ్యాక్ వచ్చేసేయండి. ఒక 2 minutes, ఒక 1 minute, 2 minutes అలా రిలాక్స్ అయ్యి పక్కన వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వచ్చేసేయాలన్నమాట బ్యాక్కి. సో మన మైండ్ వచ్చిన పని ఏంటి, ఆ 1 hour 2 hours చక్కగా కాన్సన్ట్రేట్ చేయండి. మీ మీద మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ కనపడతాయి. ఎస్పెషల్లీ న్యాచురల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మీరు ఇంకా ఎన్హాన్స్డ్ ఫిట్నెస్ అవి అయితే ఇంకా చాలా కష్టపడాలి. వాళ్ళు ఎంత కష్టపడితే ఎన్హాన్స్డ్ ఫిట్నెస్ అంటే సింపుల్గా వీళ్ళు వీడియోలో కూడా చెప్పేస్తుంటారు, ఆ జ్యూసులు తాగారు, లేకపోతే స్టెరాయిడ్స్ తీసుకున్నారు, ఇంజక్షన్ పొడిపించుకున్నారని. అవి అంటే మీరు సింపుల్గా అదేదో ఇంజక్షన్ తీసుకోనో లేకపోతే ఇంకేదో తీసుకోనో వాళ్ళు అచీవ్ చేశారు అని అనుకుంటారు. అవి తీసుకున్నా కూడా వాళ్ళు ఎంత కష్టపడాలో తెలుసా అవన్నీ మెయింటైన్ చేసుకోవడానికి. ఎన్హాన్స్డ్ ఫిట్నెస్ అంటే అది ఎంత రిస్క్ తీసుకొని మీకు ఫిట్నెస్ చూపిస్తున్నాడు వాడు. ఆ కట్స్ కానీ, బాడీలో ఇంప్రూవ్మెంట్స్ కానీ, ఆ మజిల్ ఓవర్ బిల్డప్ కానీ, అంటే ఎక్సెస్ మజిల్, ఆ మజిల్ సైజ్ బిల్డప్ అవ్వడం కానీ. సో ఒక ఎన్హాన్స్డ్ బాడీ బిల్డర్ ఏంటంటే మీకు రిస్క్ తీసుకొని వాడి మీద వాడు ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటా ఆర్టిఫిషియల్వి ఇవి తీసుకుంటా అయ్యి ఫిట్నెస్ని ప్రమోట్ చేస్తున్నాడు. అది యాక్చువల్లీ ఒక అన్హెల్దీ వే అయినా సరే వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారో మీరు ఆలోచించండి. సో న్యాచురల్ ఫిట్నెస్ అనేది ఎంతో ఈజీ టు మెయింటైన్ అనమాట. కొన్ని ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకొని రెగ్యులర్గా మనం వర్కౌట్ చేస్తే ఎంతో ఈజీగా మన లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీ పద్ధతిని న్యాచురల్గా డే టు డే లైఫ్లో ఫిట్గా ఉండడం అనేది అదేం పెద్ద కష్టమైన పని కాదు. సో అది ఫ్రెండ్స్, నా లిస్ట్లో లాస్ట్ ఫండమెంటల్ ఏంటంటే ఇది నేను అంటే బ్రూస్ లీ గారు చెప్పారనమాట, దాని నుంచి తీసుకున్నది ఏంటంటే ఓన్లీ లిఫ్ట్ వాట్ యూ క్యాన్. సో మనం ఎంతైతే బరువు మోయగలం అంతే లిఫ్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అనేది మన ఫిట్నెస్ అనేది లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవటానికి ఎంతో అవసరం. ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అంటే కొంచెం కొంచెం ఓవర్లోడ్ చేయడం, అంటే మన లోడ్ బేరింగ్ కెపాసిటీని పెంచుకోవడం. సో అలా అని చెప్పి కొంతమంది అంటే ఈగో లిఫ్టింగ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట ఈ పాయింట్ కింద. సో మనం ఎప్పుడు అంటే మన కెపాసిటీ పెంచుకోవాలన్నంత మాత్రం వెయిట్ వేసుకొని చేసేస్తే మన కెపాసిటీ పెరగకపోగా ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికంటే మనం ఎంత లిఫ్ట్ చేయగలమో అది చూసుకొని దాని మీద ఒక 1%, 2% వెయిట్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది మన గ్రోత్కి. సో అది అనేది మనం చూసుకొని లిఫ్ట్ చేయాలి. సో మనం ఎత్తగలం కదా అని కూడా ఎక్కువ బరువులు ఎత్తేయకూడదు. సో ఈ పాయింట్ అనేది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో లిఫ్ట్ ఓన్లీ వాట్ యూ క్యాన్. సో మనకంటే ఎక్కువ బరువులు ఆవేశం కొద్దీ అనవసరంగా లిఫ్ట్ చేయొద్దు. సో లిఫ్ట్ చేసి అనవసరంగా ఇంజూర్ అవ్వద్దు. సో ఇది కూడా ఒక మెయిన్ ఫండమెంటల్ పాయింట్. సో ఒకసారి ఈ వీడియో ముగించే ముందర ఒకసారి ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా మనం ఒకసారి రీక్యాప్ చేసేసుకుందాం. సో మొత్తం ఎన్ని ఫండమెంటల్స్ వచ్చి ఒక 5 to 6 పాయింట్స్ అనేది నేను సపరేట్గా నోట్ చేసుకొని దీని మీద ఈ వీడియో చేయడం అయితే జరిగింది. మీకు కనుక ఖచ్చితంగా న్యాచురల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ పాయింట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవి కనుక మీరు ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ చేసుకొని మీ డే టు డే రెగ్యులర్ లైఫ్లో ఫాలో అవ్వండి. ఇంకా నేను ఏదన్నా పాయింట్ మర్చిపోయి ఈ పాయింట్ ఉంటే బాగుండేది అనిపించినా సరే మీరు ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నేను అది చూసుకుంటాను అన్నమాట ఏం పాయింట్ ఏంటని చెప్పి. సో ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నో వన్ క్యాన్ బీ ఫిట్ ఫర్ ఎవర్. సో ఎవరు కలకాలం ఫిట్గా ఉండలేరు. ఫిట్నెస్ అనేది ఒక జర్నీ లాంటిది. సో అది ట్రావెలింగ్
చేస్తూనే ఉండాలి, మన లెవెల్స్ మీద మనం వర్క్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ఫిట్నెస్ అనేది ఎప్పుడు పడుతూ లేస్తూ ఉంటుంది, మన లైఫ్ లైన్ లాగా. సో అది అలా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే చచ్చిన శవంతో సమానం అన్నమాట. ఎవరితో అంటే చచ్చిన శవానికి మాత్రమే పల్స్ పైకి కిందకి ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది. సో అంత కాన్స్టెంట్గా ఒకే లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఎవరు మెయింటైన్ చేయలేరు. ఇది ఫస్ట్ పాయింట్. ఫిట్నెస్ ఈజ్ నాట్ ఫర్ ఎవర్. ఎవరు ఫిట్గా ఫర్ ఎవర్ ఉండలేరు. నో వన్ క్యాన్ బి ఫిట్ ఫర్ ఎవర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అంటే స్టే క్లోజ్ టు ద యూనివర్స్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ. సో యూనివర్స్కి మనం అంత దగ్గరగా ఉంటే మనం అంతే హెల్తీగా, ఫిట్గా, హ్యాపీగా ఉంటాం అన్నమాట. నేచర్, సో మనం నేచర్ నుంచే తయారయ్యాం. 5 ఎలిమెంట్స్ తెలుసు కదా, ధర్తి, జల్, అగ్ని, వాయు, ఆకాష్. సో వీటి మీద కూడా ఒక వీడియో అనేది నేను చేస్తాను. మనకెందుకు అంటే మన నేచర్కి దగ్గరగా ఎందుకు ఉండాలి అని చెప్పి. సో నేచర్ అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మన యొక్క హెల్త్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఫండమెంటల్. ఇంకొకటి ఏంటంటే ఈ రెండు చెప్పేసుకున్నాము. నెక్స్ట్ ఏం పాయింట్ డిస్కస్ చేసాము, క్లోతింగ్ అనమాట మేబీ. సో క్లోతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మన యొక్క ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి. సో క్లోతింగ్ అనేది మనం వేసుకునే క్లోతింగ్ మనం వెళ్ళిన పర్పస్ బట్టి దానికి తగ్గట్టు ఉండాలి. ఇంకా దానికి తగ్గట్టు మనం డ్రెస్అప్ చేసుకోవాలి. మెయిన్లీ ఫిట్నెస్ క్లోతింగ్ అనేది బ్రీతబుల్గా ఉండాలి, ఒకటి లైట్ వెయిట్గా ఉండాలి. ఓకే, ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి క్లోతింగ్ గురించి. ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడు లైట్ వెయిట్, బ్రీతబుల్గా ఉండాలి. హెవీ క్లోత్స్ అనేవి వాడకూడదు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అండ్ మోస్ట్లీ ట్రాక్ ప్యాంట్స్ కంటే కూడా షార్ట్స్ అనేవి చాలా మంచివి ఒక సీరియస్ న్యాచురల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే. ఇంకోటి ఏంటంటే గ్యాడ్జెట్స్ ఆర్ ఏ డిస్ట్రాక్షన్. గ్యాడ్జెట్స్ ఆర్ ఏ డిస్ట్రాక్షన్ అన్నమాట. సో మనం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్కి కేటాయించి ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా సరే గ్యాడ్జెట్స్ లేకుండా, అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, సో గ్యాడ్జెట్స్ అనేవి అవాయిడ్ చేస్తే చాలా బెటర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక నిమిషం. సో ఎక్కడ ఉన్నాం, గ్యాడ్జెట్స్ ఆర్ ఏ డిస్ట్రాక్షన్ అనుకుంటా కదా. గ్యాడ్జెట్స్ ఆర్ ఏ డిస్ట్రాక్షన్. సో గ్యాడ్జెట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో నెక్స్ట్ ఫండమెంటల్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ డూ. సో కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ డూ. సో మనం ఏ పర్పస్కి అయితే వెళ్ళామో ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లిఫ్ట్ హౌ మచ్ యూ క్యాన్. సో మనం ఎంతైతే బరువు మోయగలము అంతే బరువు ఎత్తాలి. సో ఆవేశంగా ఎత్తి అనవసరంగా ఇంజ్యూర్ అయ్యి హెల్త్ పాడు చేసుకోకూడదు. సో అనవసరమైన వెయిట్స్ అంటే మనకు అలవాటు లేని వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల లేదా ఈగో లిఫ్ట్ చేయడం వల్ల చాలా సీరియస్ ఇంజ్యూరీస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ కొన్ని 5 to 6 ఫండమెంటల్స్ అనేవి ఖచ్చితంగా మీ డే టు డే లైఫ్లో గుర్తుపెట్టుకొని నడవవలసిన పాయింట్స్ అనమాట. ఇది న్యాచురల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఈ పాయింట్స్ అనేవి మీకు మీ ఫిట్నెస్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో నేను ఇచ్చిన ఈ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫిట్నెస్ కంటెంట్ ఇంకా ముందు మీకు అందించాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాట్యన్ ఫిట్. సో థ్యాంక్ యూ. Bye-bye, signing off. For more amazing fitness content, stay tuned to the channel Nadia and Fit.